కార్తీక మాసంలో సోమవారాలు పరమ పవిత్రమైనవి. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని, మనకున్న దారిద్ర్యము సమస్యలు పోవాలంటే సోమవారం శివుణ్ణి ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సోమవారం వేకువజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టు పెట్టి పూలు సమర్పించి దీపారాధన చేయాలి. తరువాత శివాష్టకం చదువుతూ శివుడికి విభూదిని సమర్పించాలి. పూజానంతరం పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. ముఖ్యంగా దేవునికి పూజ చేసేటప్పుడు ఏకాగ్రమైన మనసుతో చేయాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. ఈ నెలలో దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలొస్తాయట. అయితే దీపాన్ని నేరుగా అగ్గిపుల్లతో వెలిగించరాదు. కర్పూరంతో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత దీపలక్ష్మి నమోస్తుతే అని మనసులో అనుకోవాలి. అలాగే ఉదయం వేళ తులసి దగ్గర పెట్టే దీపం దామోదరుడికి చెందుతుందట. ఇలా కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోయి మనం ఆశించిన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. కార్తీక సోమవారాల్లో సాయంకాలం సమయంలో శివాలయంలో ఉసిరికాయపై ఒత్తులు పెట్టి దీపం వెలిగించడం ఎంతో శ్రేయస్కరం. కార్తీక మాసంలో వెలిగించే దీపం చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగినది. పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి నిత్యం ముఖద్వారానికి ఇరువైపులా సాయంకాలం దీపాలు వెలిగిస్తే మంచిది. అలాగే శివాలయం ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. పారిజాత పువ్వులు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనటువంటివి. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు తెలుపు రంగులో ఉన్నటువంటి పారిజాతాలతో పూజలు చేయాలి అంటారు. అయితే పారిజాతాన్ని చెట్టు నుంచి కోయకూడదు. ఇది ఆ వృక్షానికి ఉన్నటువంటి గొప్ప వరం. ఎవరింట్లో అయితే పారిజాత వృక్షం ఉంటుందో ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. 3 ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని 3 కనులకు చిహ్నం. అలాగే ఇది త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయుష్యును సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది. ఉమామహేశ్వరులను వేకువజామున పూజించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. కార్తీక సోమవారం రోజు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతోటి, కమలాలతోటి పూజిస్తే జీవించినన్నాళ్ళు ధనానికి లోటు లేకుండా ఉండి సమస్త సౌఖ్యాలు కలగడంతో పాటు అంత్యమున జన్మరాహిత్యము కలుగుతుందట. కార్తీక మాసంలో ఏ రోజైనా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం మంచిది. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షింతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం అందరం భోజనం చేయాలి. ఈ నియమాలను పాటించడం వల్ల శివానుగ్రహం కలిగి సర్వ పాపములు నశిస్తాయని నమ్మకం. వనభోజన కార్యక్రమాలను నిర్వహించే వారికి పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక సోమవారం రోజున సూర్యాస్తయ సమయంలో తులసి కోట ముందు దీపాలను వెలిగించి తులసికి పూజలు నిర్వహించి దాన ధర్మాలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి బిల్వ దళాలతోనూ రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో పాటు అంత్యమున శివ సాయుధ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు పుణ్యప్రదమైనదే. అయితే ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకొని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కార్తీక సోమవారం రోజు దీపాలు వెలిగించడం ద్వారా పుణ్యం లభిస్తుందని నమ్మకం. అందుకే ఈ రోజు చేసే పూజలకు విశిష్ట ఫలితం ఉంటుంది. కార్తీక సోమవారం నాడు ఆవు నేతితో దీపారాధన చేసి అష్టోత్తర శతనామావళి శ్లోకాలు పఠిస్తూ పూజ చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.